హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు వీడియో వచ్చేసి సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్న ఎగ్ పౌచ్ రెసిపీని అయితే చూపించబోతున్నాను. బయట క్రిస్పీగా లోపల సూపర్ సాఫ్ట్ గా ఉండే ఈ ఎగ్ పౌచ్ ని జస్ట్ ఒక 5 మినిట్స్ లో రెడీ చేసుకోవచ్చండి. చాలా టేస్టీగా అయితే ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇక ఆలస్యం చేయకుండా ఎంతో టేస్టీగా ఉండే ట్రెండీ ఎగ్ పౌచ్ రెసిపీని ఏ విధంగా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం చూసేద్దాం. ముందుగా ఈ ఎగ్ పౌచ్ కోసమని 2 గుడ్లను తీసుకొని జాగ్రత్తగా పగలగొట్టి ఒక బౌల్లోకి అయితే వేసేసుకోండి. తర్వాత ఈ ఎగ్ ని 1 నిమిషం పాటు బాగా బీట్ చేసుకోవాలండి. ఇలా లైట్ ఫోమ్ వచ్చేలా బీట్ చేసుకోవడం వల్ల ఎగ్ పౌచ్ అనేది చాలా సాఫ్ట్ గా స్పంజీగా వస్తుంది. ఇప్పుడు మనం ముందే బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్గును తీసుకొని ఇలా చిన్న చిన్న ఘాట్లను అయితే పెట్టుకోవాలండి. తర్వాత ఇలాంటి ఒక చిన్న తాలింపు కడాయిలోకి 1 టీ స్పూన్ వరకు ఆయిల్ అయితే వేసుకోవాలి. ఈ ఆయిల్ కొంచెం వేడయ్యాక మనం ముందే బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్ ని వేసి చుట్టూ లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి వచ్చేలా అయితే ఫ్రై చేసుకోవాలి. తర్వాత దీంట్లోకి ముందుగా బీట్ చేసి పెట్టుకున్న ఎగ్ లిక్విడ్ అయితే వేసుకోండి. బీట్ చేసుకున్న ఎగ్ ని వేసుకున్నాక పైనుంచి కొద్దిగా పచ్చిమిర్చి, సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, కొద్దిగా మిరియాల పౌడర్, చిటికెడు ఉప్పును కూడా వేసుకోవాలి. తర్వాత కొద్దిగా ధనియాల పౌడర్, అలాగే కొద్దిగా కారం పొడి అండ్ చివరిగా కొత్తిమీరను వేసుకున్నాక నెమ్మదిగా రెండో వైపు తిప్పుకోవాలి. ఈ రెసిపీ మొత్తాన్ని లో టు మీడియం ఫ్లేమ్ లోనే కుక్ చేసుకోవాలి. ఇలా రెండో వైపు తిప్పుకున్నాక పైనుంచి కొద్దిగా కారాన్ని చల్లుకోవాలి. అలాగే కొద్దిగా ఆనియన్స్, తర్వాత కొత్తిమీర అండ్ లైట్ గా ధనియాల పౌడర్ ని వేసి మళ్ళీ ఇంకో వైపు తిప్పుకోవాలండి. ఇలా రెండు వైపులా చక్కగా ఫ్రై చేసుకున్నాక పైనుంచి కొద్దిగా చీజ్, అలాగే సన్నగా తురుముకున్న ఆనియన్స్, తర్వాత ఓరిగానో పౌడర్, అలాగే సాల్ట్ కూడా చల్లుకోవాలి. చివరిగా కొత్తిమీరను వేసి ఒక 30 సెకండ్స్ పాటు ఫ్రై చేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ పౌచ్ రెసిపీ అయితే రెడీ అయింది. మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే ఇలాంటి న్యూ ట్రెండీ రెసిపీ కోసం ఈ వీడియోకి లైక్ చేసి ఈ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి.